బంధించబడిన విశ్వాసులు ఉన్నారు. నీవు బంధించబడి ఉండాలని దేవుడు ఆశపడతలేదు. నీ కుటుంబం బంధించబడి ఉండాలని దేవుడు కోరట్లేదు. నీవు చచ్చిన స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడతలేదు. స్వతంత్రత కలిగిన వాడుగా బ్రతకాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీకు ప్రేరేపించేది కూడా, మీతో మాట్లాడేది కూడా, నీకు నిర్ణయించిన జీవాన్ని నువ్వు జీవిస్తానికి ఆశ కలిగి ఉన్నావా అని అడుగుతున్నాడు. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడేది కూడా అదే. బ్రతకగోరుచున్నావా? ఏదో పేరుకు బ్రతుకుతున్నాను కాదు, దేవుడి నిర్ణయించిన రీతిగా బ్రతుకోగలుగుతున్నావా? ఇదిగో ఎప్పుడు ఈ ప్రశ్న వేస్తాను, ఈ ప్రశ్న వేసుకున్న ప్రతిసారి నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ఈ ప్రశ్న చాలా కఠినంగా ఉంటుంది, కానీ ఎంతో అవసరమైనది. మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో నేను బ్రతుకుతున్న బ్రతుకు ఇదేనా దేవుడు కోరింది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇదిగో ఈరోజు నువ్వు జీవిస్తున్నదేనా దేవుడు నిన్ను కోరిన దానికి? ఇందుకొరకేనా తల్లి గర్భంలో దేవుడు నిన్ను సృష్టించాడు, రూపించాడు? ఈరోజు చాలా మంది అనొచ్చు, నేను పాపాలు ఒప్పించుకున్నాను, క్రీస్తు రక్తంలో ఉన్నాను, నేను స్వతంత్రం ఉన్నాను, నేను బాగానే ఉన్నామంటున్నావు, కానీ ఇదేనా దేవుడు నీ దగ్గర నుంచి ఎదురు చూసింది? ఇదిగో ఇక్కడ కొందరికి దేవుడు అధికంగా ఇచ్చాడు. అధికంగా ఇవ్వబడిన దాని దగ్గర, వారి దగ్గర నుండి దేవుడు ఏం ఎదురు చూస్తున్నాడంట? అధికం ఎదురు చూస్తున్నాడంట. దేవుడు ఎంతో ఆయన కృపణిస్తున్నాడు, ఎంతో ఆయన దీవెనిస్తున్నాడు, ఎంతో ఆయన సహాయం ఇస్తున్నాడు, ఎంతగానో ఆయన ఆత్మ శక్తిని నీకు ఇస్తానంటున్నాడు. పునరుద్ధానపు శక్తి చూసినప్పుడు అన్లిమిటెడ్ పవర్, లిమిటేషన్ లేదు. నీ విశ్వాసం ఎంతో దేవుడు ఆత్మకార్యం నీలో చేయగలిగిన అంతా, నీ విశ్వాసం ఎంతో దేవుడు నీలో కలిగించగలిగింది, జరిగించగలిగింది అంతా. ఈరోజు అడుగుతున్నాను, ఈరోజు దేవుడు నిర్ణయించిన రీతిగా నువ్వు బ్రతుకుతున్నావా, లేకపోతే ఏదో బ్రతుకుతున్నాను అంటున్నావా? పరలోక రాజ్యము నీది, దేవుని రాజ్యము నీ పక్షాన ఉందన్న ధైర్యం ఉందా? ఇదిగోటి నువ్వు చేసే నిర్ణయాలు బట్టి నీ జీవితంలో జరుగుతున్నది ఉంటుంది, నీవు నమ్మేది ఉంటుంది.